ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాను వరదలు వెంటాడుతున్న పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. ఇంకా వరదల్లోని రోంగ్జియాంగ్, గువాంగ్షి ఏరియాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. చైనాను 2 భారీ వరదలైతే ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని డ్రోన్ కాపాడినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. చైనాను భారీ వరదలు వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా 2 సార్లు వచ్చిన భారీ వరదల వల్ల చైనా మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. మనము 2 స్క్రీన్లో కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వరదల్లో ఆ వాహనాలు కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎస్కలేటర్ కూడా పూర్తిగా ఒక షాపింగ్ మాల్ మునిగిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. చూస్తున్నాం మనం. ఆ వరదల్లో కార్లన్నీ కూడా పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంత మేర చైనాను వరదలు ముంచెత్తాయో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఈ బాక్స్ లో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తిని డ్రోన్ కాపాడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని ఎంత బాగా ఆ డ్రోన్ కాపాడిందో కూడా మనకి ఆ విజువల్లో హైలైట్ గా మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే రెడ్ మార్క్ ఉందో అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు డ్రోన్ ఏ విధంగా ఒక వ్యక్తిని కాపాడిందో అనేది. కూడా టెక్నాలజీ కూడా ఎంత డెవలప్ అవుతుందో కూడా మనకి ఈ ఘటన ఒక్కోసారి రుజువు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. చైనాను ఇప్పటివరకు చాలా రోజుల నుంచి కూడా వరదలు ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన 2 వరదలు భారీగా చైనాను ముంచెత్తాయి. ఆ షాపింగ్ మాల్ అయితే టోటల్ గా నీటిలో మునిగిపోయింది. ఆ వరద వాటర్ కూడా, నీళ్లు కూడా ఏ విధంగా ఉన్నాయో మనకు కనిపిస్తుంది. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడెక్కడ రోడ్లు కూడా కనిపించని పరిస్థితి, బిల్డింగులు కూడా ఆ వాటర్ లో మునిగిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా బిల్డింగ్స్ ఎంతెంత హైట్ ఉన్నా కూడా వాటర్ ఎక్కడ వరకు వరద నీరు చేరిపోయిందో వరదల్ని తలపిస్తున్నాయని కూడా రోడ్లన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదంలో 6 ఇప్పటికే మృతి చెందినట్లుగా సమాచారం. వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకైతే తరలిపోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు డంజాయ్, లెయిషాన్, రోంగ్జియాంగ్ అలాగే కైలీ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కూడా అధికంగా ఉందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. నదులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలు కూడా పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పలు వంతెనలు, రోడ్లు, భవనాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ వరద ధాటికైతే అక్కడ రోడ్లు కూడా మనకి కనిపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ వరదలో వాహనాలు, ట్రక్కులు ఏ విధంగా ఆ వాటర్ లో కొట్టుకుపోతున్నాయో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే డ్రోన్ ఆ వ్యక్తిని కాపాడటం ఇక్కడ మనకి హైలైట్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. డ్రోన్ ద్వారా ఫుడ్స్ ఇవ్వడం చూసాం. డ్రోన్ ద్వారా విజువల్స్ అన్ని క్లియర్ గా రావడం చూసాం. ఇక్కడ వరకు మనకు తెలుసు డ్రోన్ ద్వారా చైనాలో ఒక వ్యక్తిని కాపాడడం అనేది ఒక హాట్ టాపిక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విజువల్ కూడా మనకి కనిపిస్తుంది. డ్రోన్ అనేది మనం మామూలుగా చిన్నది అయి ఉంటుంది. ఆ డ్రోన్ విజువల్స్ మనం చూస్తున్నామని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. పెళ్లిలో చూస్తాం, బయట ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో అయితే కూడా ఆ డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. సహాయక చర్యల్లో భాగంగా డ్రోన్స్ కూడా వినియోగించారు. ఇదే నేపథ్యంలో చైనాలో అయితే కూడా ఒక వ్యక్తిని కాపాడడానికి డ్రోన్ వాడారు అంటే కూడా టెక్నాలజీ ఎంత విధంగా చైనా వాళ్ళు వాడుతున్నారో కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఏ వరదల్లో ఆ వ్యక్తిని కాపాడడం చూస్తుంటే విపత్తు నిర్వహణ బృందాలు కూడా ఇప్పటికే సహాయక చర్యలు అక్కడ కొనసాగిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఎస్, ఈ పక్క బాక్స్ లో కూడా మనం డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. చైనా మొత్తం కూడా ఏ విధంగా మునిగిపోయింది అని చూస్తే ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఊర్లన్నీ కూడా చెరువుల్ని, పెద్ద పెద్ద నదుల్ని తలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనకైతే షాపింగ్ మాల్లో కూడా ఎస్కలేటర్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కనుచూపు మేరలో జనాలు కనిపించిన పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ వరకు చూస్తున్నామో ఆ చివరి వరకు కూడా మనకి ఆ వరద వాటరే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇందులోనే సహాయక చర్యలను కూడా కొంతమంది సహాయక బృందాలు చేస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి వారి ఇళ్లను కూడా లోకల్ గా ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే వరదల్లో చిక్కుకున్న ఒక వ్యక్తిని డ్రోన్ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.